హాయ్ ఫ్రెండ్స్, చిరు ఫార్మా జాబ్స్ అప్డేట్స్. మన యొక్క మెయిన్ ఛానల్ యొక్క ఎయిమ్ ఏంటంటే నిరుద్యోగ యువతకి ఉద్యోగం అందించాలనే ఒక ధ్యేయంతోనే మనం ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఫ్రీ, నో కన్సల్టెన్సీ ఫీజెస్. ఇప్పుడు అదే కనుక మన కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే వాడికి హాఫ్ శాలరీ 1 month శాలరీ ఇలా డిమాండ్ చేస్తాడు. అలా లేకుండా మనం డైరెక్ట్గా హెచ్ఆర్తో డీల్ చేసి వాళ్ళ ద్వారా మనకి ఫ్రీ జాబ్ వాకిన్ ఇంటర్వ్యూస్ పడ్డవి మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎంఎన్సీ కంపెనీస్ హెట్రో, అరవిందో, లారస్ ల్యాబ్స్, ఇలా జైడెస్, సిప్లా, మైలాను ఇలాంటి కంపెనీల్లో పడ్డ వాకిన్ ఇంటర్వ్యూస్ అన్నీ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఫ్రెషర్స్కి బాగా యూజ్ అవుతుంది ఇది. అలానే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి కూడా సరే ఇంటర్వ్యూస్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాము. బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీజెడ్సీ, అలానే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, ఐటీఐ, ఎలక్ట్రీషియన్స్, డిప్లొమా, ఈ కేటగిరీ వాళ్ళంతా మన ఛానల్ అనేది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ నోటిఫికేషన్స్ అన్నీ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలానే మనకు ఒక తెలుసుకుందాం. ఫార్ములేషన్ 2 types ఉంటాయి ఫార్మా ఇండస్ట్రీలో. ఒకటి ఫార్ములేషన్ ఉంటుంది, 2 బల్క్ ఉంటుంది. ఫార్ములేషన్ అంటే ఓన్లీ అక్కడ ఏంటి మనకి ట్యాబ్లెట్ అనేది ఫైనల్గా తయారయ్యి వస్తుంది. అదే ఏపీ అంటే ఎక్సిపియెంట్స్ అంటే దానికి కావాల్సిన పౌడర్ అనేది ఏపీఐ ప్లాంట్లో తయారైంది. మనం వెళ్ళేటప్పుడు బీఫార్మసీ, ఎంఫార్మసీ చదువుకున్న వాళ్ళు దేంట్లో జాయిన్ అవ్వాలనుకుని ముందుగా చూస్ చేసుకొని వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బల్క్ ప్లాంట్ అంటే ఏంటి, ఏపీఐ ప్లాంట్ అంటే ఏంటి, ఫార్ములేషన్ అంటే డిఫరెన్స్ తెలుసుకోండి. ఏపీఐ ప్లాంట్ అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, అంటే ఇక్కడ ఓన్లీ ట్యాబ్లెట్ కావాల్సిన రా మెటీరియల్ మాత్రమే తయారైంది. అదే కనుక ఫార్ములేషన్ అయితే డైరెక్ట్ ట్యాబ్లెట్ తయారైంది. సో మనం చూస్ చేసుకునేటప్పుడే మంచి డిపార్ట్మెంట్ చూస్ చేసుకుని వెళ్ళాలి. అంటే మనకి ఫార్మా ఇండస్ట్రీలో ఏ టైప్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఫార్మా ఇండస్ట్రీలో ఒకటి ప్రొడక్షన్ ఉంటుంది. ఫస్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, డైరెక్ట్గా ట్యాబ్లెట్ అనేది ప్రిపరేషన్ రియాక్టర్ల దగ్గర తీసుకొచ్చి వేస్తారు. దాన్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు సపోజ్ పారాసిటమాల్ ఉంది, దానికి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకొచ్చి తయారు చేసేదంతా ప్రొడక్షన్లో తయారు చేస్తారు. తర్వాత R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అక్కడ ఫస్ట్ రీసెర్చ్ చేస్తారు. ఒక డ్రగ్ అంటే అది కరెక్ట్గా వస్తుందా లేదా, ఈల్డ్ ఎలా వస్తుంది, pH ఎలా వస్తుంది, దాని కాస్ట్ ఎంత పడుతుంది అనేది R&D వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో R&D అంటే మనం రీసెర్చ్ చేయడం అనమాట. ఏదైనా ఒక డ్రగ్ అనేది సపోజ్ పారాసిటమాల్ ఉంది, ఏ రూట్లో ఎలా వచ్చింది అనేది తెలుసుకొని మనం ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ నెక్స్ట్ ప్రొసీజర్కి చేయడాన్ని R&Dలో చేస్తారు. అలానే మళ్ళీ ఈటీపీ ఉంటుంది. ఈటీపీ అంటే ఏంటి, వేస్ట్ వాటర్ అనేది ట్రీట్మెంట్ చేస్తారు, దాన్ని ఈటీపీ అంటారు. మెయింటెనెన్స్ అంటే ఏంటి, ఏదైనా ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ చేయాలి అంటే అది మెయింటెనెన్స్ డిపార్ట్మెంటల్ వర్క్ ఉంటుంది అనమాట. క్యూసీ అంటే క్వాలిటీ కంట్రోల్, అంటే ఓన్లీ టెస్ట్ చేస్తాం మనం. క్వాలిటీ కంట్రోల్ అంటే ఏదైనా మెటీరియల్ వచ్చిందనుకో దాని pH ఎంత ఉంది, LOD ఎంత ఉంది, MC ఎంత ఉంది అనేది క్యూసీ డిపార్ట్మెంట్ యొక్క రోల్ అనమాట. అదే QA డిపార్ట్మెంట్ ఏంటి, దానికి కావాల్సిన ఎవిడెన్స్ అనమాట. మనం ఏదైనా ఒకటి ఇండస్ట్రీలో ఒక ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ చేసినా, ప్రొడక్షన్లో ఏమైనా SOPs చేంజ్ చేసినా సరే, లేదా ప్రొడక్షన్ గైడ్లైన్స్ అనమాట. ఇప్పుడు ప్రొసీజర్ అనేది వాళ్ళు ఇస్తారు. ఆ ప్రొసీజర్ మనం స్టెప్ బై స్టెప్ BMR చూసి ప్రొడక్షన్లో అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో మెయిన్ ఒక కీ రోల్ QA మీద ఆధారపడి ఉంటుంది. సో మనం జాయిన్ అయ్యేటప్పుడు ఏ డిపార్ట్మెంట్ బెస్ట్ అనేది ఎంచుకొని తెలుసుకొని జాయిన్ అయితే బెటర్ ఫార్మా ఇండస్ట్రీలో. వన్స్ జాయిన్ అయిన తర్వాత అదే ఎక్స్పీరియన్స్ మీద నెక్స్ట్ మనం అనేది జాబ్స్ అనేది వెళ్తాము. సో మీకు వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ ఫార్మా జాబ్స్ అప్డేట్స్ ఉంటాయి. అలానే ఫార్మా రిలేటెడ్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, ఇంటర్వ్యూస్ గురించి. సో మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, మోర్ జాబ్ అప్డేట్స్.